డాక్టర్ గారు ఇంకా చెప్పాలి అంటే ఇవన్నీ అంటే లైక్ ఈ క్యాన్సర్స్ అని మనకి నార్మల్గా రేడియేషన్తోనే కంప్లీట్ అయిపోవాలి, ఈ సర్జరీ వరకు వెళ్లకుండా ఉండాలంటే ఎలా చేయాలి, అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని మనకి క్యాన్సర్కి తీసుకోవాలి? అంటే ఈ యొక్క ట్రీట్మెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క క్యాన్సర్ ఆర్గన్ ఏరియాకి ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. జనరల్గా మీకు ఎగ్జాంపుల్గా ఇవ్వాలంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, దానికి ప్రైమరీ ట్రీట్మెంటే ఆపరేషన్. దానికి ఐడిన్ థెరపీ ప్రైమరీగా ఇస్తే పెద్ద పని చేయదు. అదే గొంతు క్యాన్సర్ ఉందనుకోండి, దానికి ప్రైమరీ ట్రీట్మెంటే రేడియేషన్. ఎర్లీ స్టేజ్లో రేడియేషన్, లాసోఫారింగ్స్ అనుకోండి, మ్యాక్సిమం రేడియేషనే ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జరీ అనేది దానికి అవసరం చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ నోటి క్యాన్సర్కి వచ్చేసరికి సేమ్, సర్జరీ అనేది ప్రైమరీ ట్రీట్మెంట్ మోడాలిటీ ఉంటుంది అనమాట. ఏదైనా కానీ ఎర్లీ స్టేజ్లో డిటర్మైన్ చేస్తే మనం ఇచ్చే ట్రీట్మెంట్ది చిన్నదవుతుంది. అంటే చిన్న సర్జరీతోనే మనం క్యూర్ అనేది తీసుకురావచ్చు. అదే లేట్ స్టేజ్కి వెళ్ళే కొద్ది సర్జరీ పెరుగుతుంది, అంటే ఎక్కువ భాగం తీసేయాల్సి వస్తుంది. ఎక్కువ భాగం తీసే కొద్ది రీకన్స్ట్రక్షన్ లాంటి అవసరం పడతాయి. రీకన్స్ట్రక్షన్ అంటే పోయిన భాగాన్ని వేరే మన బాడీలోనే వేరే చోట నుంచి కండ ఏదన్నా తీసుకొచ్చి అక్కడ నాలికలా తయారు చేయటం అనో వేరే రకరకాల కృత్రిమంగా తయారు చేసి పెట్టడం అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటేనే ఇందాక చెప్పినట్టు మనం ఎర్లీ స్టేజ్లో మీరు ప్రోయాక్టివ్గా వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసేసుకొని మధ్యలో ఆపేయకుండా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి.